అధికారం కోల్పోయిన వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. సీనియర్ నేతలు పార్టీ వీడుతున్నారు. తాజాగా బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను వైసీపీకి రాజీనామా చేశారు. జనసేన పార్టీ కండువా కప్పుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. నిన్న జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన బాలినేని ఆయన అభిప్రాయాలు నచ్చి జనసేనలో చేరుతున్నట్లు తెలిపారు. ఎల్లుండి ఉదయభాను జనసేనలో చేరడం ఖాయమైపోయింది. ఇక ఇదే బాటలో మరికొందరు వైసీపీ నేతలు పార్టీ మారేందుకు మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారం కోల్పోయిన వైసీపీకి షాకుల మీద షాకులు తగ్గుతున్నాయి. దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. అయితే సీనియర్ నేతలు పార్టీ వీడుతున్నారు. ఇంకా ఎంతమంది పార్టీని వీడే అవకాశం ఉంది? ఇంకా రానున్న రోజుల్లో వైసీపీ ఖాళీ అయిపోనుందా? ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ దాదాపుగా ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే కనీసం ప్రతిపక్ష హోదా కూడా సాధించలేని ఆ పార్టీ ప్రతిపక్ష హోదా అంటే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన ప్రతిపక్ష హోదాని సాధిస్తుంది. ఇప్పటికే ప్రతిపక్ష హోదా స్థానాలు జనసేనకు ఉన్నాయి. అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించి రాజకీయ పరంగా కానీ లేకపోతే మిగిలిన అంశాలకు సంబంధించి కూడా జనసేన కీలకంగా వ్యవహరించబోతున్నట్లు కూడా ప్రస్తుత పరిణామాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక వైఎస్ఆర్సీపీకి సంబంధించి చూసుకుంటే ఇప్పటికే బాలినేని శ్రీనివాసరెడ్డి అలాగే సామినేని ఉదయభాను ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో నిన్న భేటీ అయ్యారు. వీరిద్దరు కూడా త్వరలోనే జనసేనలో చేరబోతున్నారు. ఇక వారితో పాటుగా పలువురు సీనియర్ నేతలు ఏదైతే పిఠాపురం సంబంధించి పెండెం దొరబాబు, వంగా గీతా పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇక గుంటూరు జిల్లాకు సంబంధించి కూడా కిలారు రోసయ్య పేరు వినిపిస్తున్నా కానీ కిలారు రోసయ్యని పార్టీలో చేర్చుకోవడానికి జనసేన సిద్ధంగా లేని పరిస్థితి కనిపిస్తుంది. అలాగే గుంటూరు జిల్లాకు సంబంధించి పలువురు కీలకమైన నేతలు జనసేనలో చేరేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అలాగే రాయలసీమకు సంబంధించిన పలువురు నేతలు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి జనసేన టీడీపీలో చేరాలని చెప్పి కూడా భావిస్తున్నట్టు తెలుస్తోంది. దాదాపుగా 25 మంది మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి టీడీపీ జనసేనలో చేరేందుకు క్యూ కడుతున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటికే జనసేన, బీజేపీ, టీడీపీకి సంబంధించి వైఎస్ఆర్సీపీ నుంచి పార్టీలో చేర్చుకోవడానికి సంబంధించి కూడా ముగ్గురితో ఒక కమిటీ వేశారు. భారతీయ జనతా పార్టీ నుంచి సత్యకుమారు, తెలుగుదేశం పార్టీ నుంచి నారా లోకేష్, అలాగే జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, ఈ ముగ్గురు కూడా ఎవరైతే పార్టీలో చేరతారో ఆ పార్టీలో చేర్చుకునే ముందు ఈ ముగ్గురు కలిసి కూర్చొని ఆ నియోజకవర్గానికి సంబంధించిన 3 పార్టీల నేతల అభిప్రాయాలు తీసుకొని ఆ తర్వాత పార్టీలో చేర్చుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగానే ఇటు బాలినేని కానీ, సామినేని ఉదయభాను కానీ మిగిలిన వ్యక్తులకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకున్న తర్వాతే ఆ పార్టీలో చేర్చుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రసూన. రైట్ శివ, థ్యాంక్ యూ.